తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఉగ్రవాదులతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న పాకిస్తాన్ ఆట కట్టించాలని భారత్ భావిస్తోంది. దాయాది దేశాన్ని తిరిగి గ్రే లిస్టులో చేర్చాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF ను కోరే అవకాశం ఉంది. గతేడాది ఆపరేషన్ సింధూర్లో హత్యమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ సైనిక నిఘా విభాగం అధికారులు బహిరంగంగా పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలతో పాటు ఇతర ఆధారాలను FATF కు భారత్ సమర్పించే అవకాశం ఉంది. పాకిస్తాన్ను తిరిగి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్టులో చేర్చాలని భారత్ కోరే అవకాశముంది. ఉగ్ర కార్యకలాపాలకు ఇస్లామాబాద్ సాయం అందిస్తూనే ఉందని ఆరోపిస్తున్న కేంద్రం అక్టోబర్లో ప్యారిస్లో జరిగే FATF ప్లీనరీలో అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించనుంది. గత ఏడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి అంత్యక్రియలకు పాకిస్తాన్కు చెందిన సీనియర్ మిలిటరీ నిఘా విభాగం అధికారులు హాజరైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వాటితో పాటు ఇతర సమాచారాన్ని ఆధారాలుగా సమర్పించి పాకిస్తాన్ను తిరిగి FATF గ్రే లిస్టులో చేర్చాలని భారత్ కోరే అవకాశముంది. గ్రే లిస్టులో చేర్చిన దేశాలపై FATF పటిష్టమైన పర్యవేక్షణతో పాటు కాలానుగుణంగా సమీక్షలు ఉంటాయి. 2018 నుంచి FATF గ్రే లిస్టులో కొనసాగిన పాక్ 34 అంశాల కార్యాచరణ ప్రణాళికపై అంతర్జాతీయ వాచ్ డాగ్ సంస్థను సంతృప్తిపరిచి 2022లో బయటపడింది. మనీ లాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా అడ్డుకోవడంలో విఫలమయ్యే దేశాలను FATF గ్రే లిస్టులో చేర్చుతుంది. అలాంటి దేశాలు ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి సాయం పొందలేవు. అమెరికా సర్కారుతో సన్నిహిత సంబంధాల కోసం అర్రులు చాస్తున్న పాకిస్తాన్ తనను తాను శాంతి స్థాపకుడిగా చూపించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ను తిరిగి FATF గ్రే లిస్టులో చేర్చాలని భారత్ తనవంతు ప్రయత్నాలు చేసే అవకాశముంది. FATF ఉపాధ్యక్ష పగ్గాలు తొలిసారి భారత్ చేపట్టనుంది. కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ FATF ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన జులై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఈ పదవిలో ఉంటారు. ఈ నేపథ్యంలో పాక్ తమ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్ర సంస్థల విస్తరణ, ఉగ్ర కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్న ఆరోపణలపై ఇస్లామాబాద్ను జవాబుదారీ చేయాలని FATFపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జులైలో భారత్కు చెందిన వివేక్ అగర్వాల్ FATF ఉపాధ్యక్ష పగ్గాలు చేపట్టనుండడంతో పాక్ కలవరం చెందుతోంది. సోమవారం కౌంటర్ టెర్రరిజంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో FATF విశ్వసనీయతపై పాకిస్తాన్ లేవనెత్తిన ప్రశ్నలను భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తిప్పికొట్టారు. FATF విశ్వసనీయతను ప్రశ్నించే దేశాల్లో తనిఖీల భయం ప్రతిబింబిస్తోందన్నారు. పొరుగు దేశాలకు వ్యతిరేకంగా ఉగ్రవాదులు తమ భూభాగాన్ని వాడుకోకుండా చూడాలని పరోక్షంగా పాకిస్తాన్ను ఉద్దేశించి పర్వతనేని హరీష్ అన్నారు.